శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ యొక్క సూర్యగమన మార్పులో భాగంగా ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 4 వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూద్దాం. ఈయనకు గురువు స్టిక్ అయిపోయి ఉన్నాడు, మనందరికీ తెలుసు, దాంట్లో నో డౌట్. అయితే ఈ గురువు అనేటువంటి వాడి వీక్షణం ఏదైతే ఉందో 4వ స్థానానికి చాలా శక్తినిస్తుంది. అలాగే ఈ యొక్క 5వ స్థానం కూడా అలాగే ఉంటుంది. అయితే 3వ స్థానం కూడా కొద్దిపాటి బాగానే ఉంటుంది. 3వ స్థానంలోకి ఇన్ని రోజుల నుంచి ఉన్న కుజకేతుల యొక్క కలయిక అనేది మారింది. 4వ స్థానంలో ఉన్న కుజుడు మీకు ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు. వంశపారంపర్యంగా వచ్చేటువంటివి ఏవైనా సరే షుగర్ కానీ, బీపీలు కానీ, థైరాయిడ్ కానీ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ద్వితీయ స్థానం నందు బుధుడు శుక్రుడితో కలిసి ఉండడము, ఇది ఆడ్ రిలేషన్షిప్ అంటారు, అంటే ఆడ్గా కలవడం అని అంటారు. ఎప్పుడు కూడా కలవనటువంటి 2 గ్రహాలు కలవడం మీకు డైజెస్ట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, మీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళడం, అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అస్సలు మీకు నచ్చని వ్యక్తులతో కూడా మాట్లాడడం, పరిచయం లేని వ్యక్తులతోని అతను ఎవరో తెలియదు చాలా బాగా మీతో మాట్లాడుతున్నాడు, అతనితో కూర్చొని తిరుగుతున్నారు, తింటున్నారు, అతను ఎవరో గుర్తు రావట్లేదు. రీసెంట్గా ఏదో సినిమా కూడా వచ్చింది ఇలాగే. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా, అసలు వాళ్ళు ఎవరు, మనకు తెలిసిన వాళ్ళైనా, వాళ్ళు మాట్లాడుతుంది నిజమా కాదా అన్ని వెరిఫై చేసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. అలా కాకుండా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల తర్వాత రోజులలో ఇబ్బందులు పడతారు. అయితే ఈ యొక్క సూర్యగ్రహ గమనం అనేటువంటిది ప్రారంభమై కేతుతో కలిసి ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ బుధాదిత్య యోగం అనేటువంటిది 4వ స్థానంలో ఉంది. ఇది కూడా వీరికి చాలా బాగుంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి, అనవసరమైనటువంటి వ్యక్తులతోని మీరు పరిచయం పెంచుకోకండి, గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఇలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, రైతులు, సినీ రాజకీయ రంగాల వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్యగమనంలో జరిగినటువంటి మార్పుల వల్ల, అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతువుతో కలిసి ఉండడము, ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము, అది కూడా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరగడం. దీనివలన కొన్ని రకాలైనటువంటి మార్పులు, విశేషమైన మార్పులు ఉంటాయి. ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్గా ఏం చెప్పామంటే, 4 కానీ 5వ స్థానాలు కానీ ఏవైతేనే యోగ్యం పొందేటువంటి జాతకము, అంటే మీ యొక్క 5వ ఇంట కనుక ఒకవేళ ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇలాగే సూర్యకేతువుల యొక్క కలయిక ఉండడము, సూర్యుడు స్వస్థానంలోకి రావడము, అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము. దీని వలన కేతువు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తాడు. ఎందుకంటే సూర్యుడి శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే, ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు, ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం, అది కూడా సెప్టెంబర్ 4వ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి. ఎలా అంటే, సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం, వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం, దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది, అది నిత్యం వినడం. అది ఎప్పటి నుండి? ఆగస్టు 16 వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం. ఆగస్టు 17వ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము. దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి ఏం చేసుకోవాలి, అలాగే బుధుడికి సంబంధించి ఏం చేసుకోవాలని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, కుజుడు కన్యలోకి, అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం, సెప్టెంబర్ 4వ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం, చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన,
అలాగే శ్రీమాత్రే నమః అన్న మంత్రం అందరూ కూడా నిత్యం 108 సార్లు శ్రీమాత్రే నమః అన్న మంత్రం చదవడం. అలాగే నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికెడు నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు. సూర్యుడు ముందర శుక్రాచార్యుడు, ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం 8 రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే. ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె, అలాగే విప్ప నూనె, అలాగే ఆముదము, ఆవు నెయ్యి, అలాగే కర్పూరం, పచ్చకర్పూరం కలిపినటువంటి నూనె, అలాగే కొబ్బరి నూనె, అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లి నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి, ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్, అది కూడా వాడచ్చు. ఇవన్నీ కలిపి పెట్టుకోండి. అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్దిగా కదండి, నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్న ఆవు నెయ్యి, కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి, కొంచెం ఆముదము, కొంచెం ఆవ నూనె, ఇలా అన్ని కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః, అంతే. చాలా సింపుల్ మంత్రం. ఈ మంత్రం చెబుతూ నూనె, ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య. దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారనుకోండి, ఇలా తిప్పుతూ ఉన్నారంటే ఇలా దగ్గరకంటే ఒక ఒత్తిడి అయిపోతుంది. దాన్ని వేసి దీపం వెలిగించండి. సూర్యగ్రహం వల్ల, చంద్రగ్రహం వల్ల, బుధగ్రహం వల్ల, శుక్రగ్రహం వల్ల, గురుగ్రహం వల్ల, కుజగ్రహం వల్ల, రాహుకేతుల గ్రహాల వల్ల, ఇలా ఉన్న శనిగ్రహం వల్ల, అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల, మంత్రం చెప్పడం వల్ల, ప్రదక్షిణాలు చేయడం వల్ల, నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి. విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల, అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల, అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణా వలయంలో ఏర్పడి మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము, నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణ, దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే 2025 రూపాయలు చెల్లిస్తే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల, మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తాం. అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా, అంటే మీరే మాకు పంపించారు, మన ఛానల్ సబ్స్క్రైబర్సే పంపించారని మాకు తెలియాలి కదా. నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం. దానివలన ఛానల్ పురోభివృద్ధికి మీరు కూడా దోహదపడే వాళ్ళు అవుతారు. ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.